ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ హార్డ్ వర్కింగ్ కపుల్ ఒక 50 ఇయర్స్ ఇంకా 60 ఇయర్స్ బిఫోర్ చాలా కష్టపడ్డారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి వచ్చి సిటీలో చదువుకొని చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వీళ్ళని చూసుకుంటూ గడిపేస్తున్నారు. వీళ్ళ హిస్టరీని ఇప్పుడు మనం చూద్దాం. అందరికీ నమస్కారం. 1950లో ఒక టీచర్గా పనిచేసి ఎంతోమంది పిల్లలకి విద్యను నేర్పించిన వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ని ఎలా ఫేస్ చేశారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మా బామ్మతో మాట్లాడదాం. మీరు ఏ వయసులో ఎంత స్ట్రగుల్ అయ్యారు? బాగా మీరు డిఫికల్ట్ ఫేస్ చేసిన ఏజ్ ఏది? స్ట్రగుల్స్ నేను చిన్నప్పుడే పెళ్ళయింది. పెళ్ళప్పటికి నేను చాలా తక్కువ చదువుకున్నాను. 8th స్టాండర్డ్ వరకే చదువుకున్నాను. ఎందుకు? అప్పట్లో మాకు అవకాశాలు లేవు, హై స్కూల్స్ లేవు. అంతవరకే ఉంది, అంతవరకే చదువుకున్నాను. వెంటనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అవ్వగానే ఏమైపోయిందంటే వెంటనే మేము పెళ్ళి అయిపోయింది. చిన్నపిల్లలు అంతా బాధలతోనే ఉన్నాం. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళి జాబ్ చేయాలనేటువంటి ఊహయి ఆ జాబ్లో అనేక కష్ట నష్టాలు పడి వాటన్నిటిని ఎదుర్కొని చివరికి సాధించగలిగాననేటువంటి ఉత్సాహంతో మిమ్మల్ని అందరినీ. మరి మీరు అప్పట్లో కొంతసేపటి వరకు మీ చదువును ఆపేసేసి మళ్ళీ మీరు వెంటనే కంటిన్యూ చేయడానికి మీ భర్త ఒప్పుకున్నారా? గ్రేట్. అలాగే మీరు ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కదా, అసలు ఏంటి మీరేంటి 1950లో అంటే మీరు అసలు ఎప్పుడు పుట్టారు? మీరు ఎప్పుడు పుట్టారు? నేను 43 అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అలాగే వీరు 1943లో పుట్టారు. వీరు ఇండిపెండెన్స్ స్ట్రగుల్ని కళ్ళారా చూసుంటారు. మరి ఇంకా వీళ్ళ లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ని ఫేస్ చేయడం ఎంత మాట. సో ఇప్పుడు చాలా గ్రేట్ అనమాట. ఇన్స్పైరింగ్ స్టోరీని కంటిన్యూ చేద్దాం. అలాగే మీరు మీ టీచర్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలాంటి అవమానాలు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా? లేకపోతే అందరూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు కదా? మేము పల్లెటూరులో చేసాము జాబ్. మరి ఎంతమంది పిల్లలకి మీరు విద్య నేర్పించేవాళ్ళు? మాకు దాదాపు 100 మంది పిల్లలు ఉంటారు. ఒకటే క్లాస్లో కాదు, 5th క్లాస్ వరకు ఫస్ట్ ఉండేది. తర్వాత వేరే 7th వరకు వచ్చేసి. మీరు ఏ సబ్జెక్ట్స్ చెప్పేవాళ్ళు? ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్. మనకి ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఊళ్ళో ఇట్లా కొట్టుకొని ఏదేదో అయిపోతుంది. కానీ వీళ్ళు ఆల్ సబ్జెక్ట్స్ పిల్లలకి నేర్పించేవాడంట. అప్పట్లో ఇండిపెండెన్స్ అప్పుడు కాబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చేసిన తర్వాత చాలా పావర్టీ ఉంది. అలాంటి టైంలో వీళ్ళు డిఫికల్టీస్ ఫేస్ చేసి విద్య నేర్పించారు. ఎంత ఇన్స్పైరింగ్ అది. మరి మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీకు లైక్ ఎనీ ఆబ్లిగేషన్స్ లేవా? లైక్ పిల్లలు పుట్టారు కదా, ఇంకా పిల్లల్ని చూసేసుకుందాం, మళ్ళీ జాబ్ ఎందుకు, అట్లా మీకు ఏం అనిపించలేదా? పిల్లలు పుట్టారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆలోచించుకొని మనం ఏదైనా జాబ్ చేసి పిల్లలకి సహాయం చేసి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనం అనేక రకాల కష్టాలు పడి పిల్లలతో ఉద్యోగం తీసుకొని వాళ్ళకు మంచిగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో పైకి తీసుకురాగలిగి. మరి మీకు అనుకోని సంఘటన ఇట్లాంటి ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీకు ఎగనెస్ట్గా ఉన్నా కూడా మీరు ఎదురెళ్ళి అన్నీ ఫేస్ చేశారు. మరి మీకు ఇట్లాంటి సిచ్యువేషన్లో అబ్బా ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేదన్న ఒక్క సిచ్యువేషన్ చెప్తారా? సిచ్యువేషన్ ఒక టైంలో నేను BTS ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు తీసేశాను. ఎందుకు? నేను అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీ. అప్పుడు చాలా కష్టపడి మళ్ళీ ఎన్నో బాధలు పడి మళ్ళీ జాయిన్ అయ్యేట్టు మనం తీసుకొని వచ్చి పెద్దల డిఓ ఆఫీసర్కి వెళ్ళి మళ్ళీ జాయిన్ అవ్వడానికి తెలుసుకొని మళ్ళీ అందులో జాయిన్ అయ్యి నా కర్తవ్యాన్ని పూర్తి చేసుకొని నేను ఉద్యోగంలోకి వచ్చి ఉద్యోగం చేసి పిల్లల్ని జాగ్రత్తగా మా వాళ్ళ దగ్గర పెట్టి చాలా ధైర్యంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని
సంపూర్తిగా చేసుకొని పిల్లలందరినీ పెళ్లి తీసుకొని వచ్చి వాళ్ళని కూడా ఉన్నత స్థితికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల బాధలు పడి ఈ రోజున చాలా సంతోషంగా నా యొక్క కర్తవ్యం పూర్తి చేసుకున్నందుకు సంతోషం. మరి మీ పిల్లల్ని వేరే చోట పెట్టినందుకు వాళ్ళు ఏమి ఒప్పుకోకుండా అట్లేం లేదు కదా, ఎందుకంటే అప్పట్లో అసలు పావర్టీ ఎక్కడ ఎటుపోతుందో తెలియదు ప్రపంచం. అసలు ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం అనేది అసలు ఊహించరాని వాటిని. మరి మీరు అది ఎట్లా కరెక్టే, ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయలేదు. మరి చాలా మంది నవ్వారు నేను ఉద్యోగాలు చేశాను, ఏం ఉద్యోగం చేసి వదిలేస్తున్నా ఎగతాళి చేశారు. ఎన్నో కష్టాలు వచ్చాను, ఎన్నో మంటలు వచ్చాను నేను అందరితో. నా పిల్లల్ని నా వాళ్ళ దగ్గర పెట్టేసాను. నా యొక్క భవిష్యత్తు, పిల్లల మరి మీ భవిష్యత్తు వాళ్ళు ఒప్పుకున్నారా మీరు ఉద్యోగం చేయడానికి? మా వాళ్ళ ఒప్పించారు. లేకపోతే ఎవరు ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో ఉద్యోగం ఆడవాళ్ళు చేయలేదు కదా. చదువు చెప్పియటమే కష్టం. చిన్నపిల్లలు అప్పుడే చెప్పించారు, పెద్దవాళ్ళు అయ్యాక పంపించలేదు. తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చేసి పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు కలిగింది, వాళ్ళు రాగలిగారు. కానీ నాలో ఏ బాధ మిగిలిపోయింది, నేను చదువుకోలేదన్నటువంటి బాధ మిగిలిపోయింది. అందుకని ఈ విధంగా నేను ఉద్యోగంలోకి ట్రైనింగ్ అయ్యి, BTS ట్రైనింగ్ అని 2 years ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకుని ఉద్యోగంలోకి చేరి దూర ప్రాంతాలు వెళ్ళి, పల్లెటూర్లు వెళ్ళి, అక్కడ చాలా కష్టాలు పడి నా యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేశారు. మరి మీరు టీచర్ ఉద్యోగం అయిన తర్వాత అట్లీస్ట్ పిల్లల తల్లిదండ్రులైనా అనుకోవచ్చు కదా, ఏ ఆడాం ఏంటి, మా పిల్లలకు చదువు చెప్పడం ఏంటి అని ఎవరైనా అవహేళన చేశారు అట్లా మిమ్మల్ని? చేశారు చాలా. మరి మీరు దాన్ని ఎలా భరించారు? మనం వాటన్నిటిని కూడా సమర్థించుకొని వీళ్ళతో నాకు ఎందుకులే, నా భవిష్యత్తు ఏంటో నేను చూసుకోవాలనేటువంటి తాపత్రయమే కానీ వేరేది అవన్నీ పట్టించుకోవాలి. ఒక నిస్వార్థమైన భావంతో పిల్లలకి చదువు చెప్పాలని, తన పిల్లలు బాగుండాలని, తన పిల్లలకి తనలాంటి భవిష్యత్తు ఉండకూడదని ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఈ స్థాయిన ఈ రోజున వాళ్ళ పిల్లల్ని గొప్ప గొప్ప పొజిషన్స్లో చూస్తున్నారు. మరి మీరు ఇన్ని ఇబ్బందులు పడ్డారు, మరి మీరు ఇన్ని ఇబ్బందులు పడిన ప్రదేశాలు ఎటువంటివి ఉండేవి? అంటే ఇప్పుడు మీరు పెళ్ళైన తర్వాత ఒక పర్టికులర్ పొజిషన్లో మీరు జాబ్ చేయాలని డిసైడ్ చేసుకున్నారు. అది మీరు ఏ ఊర్లో డిసైడ్ చేసుకున్నారు? ఎక్కడికి వెళ్ళి చదువుకున్నారు? నాకు ఫస్ట్ అపార్ట్మెంట్ మేము ఉండే డిస్ట్రిక్ట్ కాక వేరే దాంట్లో పోయి అక్కడి నుంచి అక్కడ కొంత కష్టపడి ఫస్ట్ అపాయింట్మెంట్ 10 నెలలు చేసి ఆ తర్వాత యువతలకి మనం ఏదో కొన్ని ప్రయత్నాలు తీసుకొని వచ్చేసి మళ్ళీ పల్లెటూరులోనికే అంతకన్నా ఇంకా తక్కువ ఉండేటువంటి పల్లెటూరుకి వెళ్ళవలసి వచ్చింది ఫస్ట్ మళ్ళీ. మరి అక్కడ మీకు ఇల్లు లేదా ఫుడ్ అట్లాంటివి ఎట్లా? అక్కడ ఉన్న సదుపాయాలను బట్టే మనం భరించుకోవాల్సి వచ్చేది. మరి మీకు అప్పట్లో మీరు టీచర్ నడిచిపోవాల్సి వచ్చేది. మేము ఉండే ఇంటికిను ఉద్యోగం చేసే చోటు అక్కడ నుండి ఎంత డిస్టెన్స్ ఉండేది మీకు? 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా నడవాల్సి వచ్చేది. మరి మీకు మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా సరిపోయేది? అలాగే మరి అన్నీ సహించుకోవాలని, అన్నిటినీ భరించాలని ధ్యేయం, పట్టుదల. మరి మీరు టీచర్ ఉద్యోగం చేయండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది, లేదా అక్కడే టీచర్ ఉద్యోగం వచ్చింది? ఒకే చోటలో కుదురుతాం, అక్కడక్కడ జిల్లాలో 2 చోట్ల దగ్గర ఊళ్ళు అయినప్పటికీ మా పిల్లల భవిష్యత్తు కోసం నేను సిటీకి వెళ్ళి సిటీ నుంచి మళ్ళీ పల్లెటూరు ఉద్యోగానికి బురదలో కూడా నడిచిపోయి 4-5 కిలోమీటర్లు నడిచి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అన్ని పనులు చేసుకొని మా పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చింది. మరి మీకు అప్పట్లో మీకు ఏ ఊర్లో మీకు కరెక్ట్గా ఫస్ట్ టైం మీ టీచర్ ఉద్యోగం చేయడం ఏ ఊర్లో చేశారు? నేను ఫస్ట్ ఉద్యోగం అనేది ఇది కాసేపూడి మరి మీ తిరుమలాయపాలెంలో ఫస్ట్ అపాయింట్మెంట్. అక్కడ కొంత చేసిన తర్వాత మేము మళ్ళీ వేరే మా వారు ఉండే చేసిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాం. మీ వారు కూడా టీచర్? మా వారు కూడా గవర్నమెంట్ టీచర్, వారి దగ్గరతో చేయించుకొని. మరి మీకు ఎంత జీతం వచ్చేది అప్పట్లో? మాకు 60-65 రూపాయలు ఫస్ట్.
ఆడవాళ్ళకి తక్కువ ఇచ్చేవాళ్ళ లేకపోతే లేదు సమానంగా లేదు, అందరికీ ఇచ్చేవాళ్ళ? సమానం, అందరికీ సమానం. ఎంత వచ్చింది మీకు జీతం? ఫస్ట్లో ఆ రోజుల్లో చాలా తక్కువ, జాయినింగ్లోనే 60 రూపాయలు ఇచ్చేవాడు. ఆ తర్వాత 70 అయింది, ఆ తర్వాత కొంచెం 150 అట్లా పెరుగుతూ వచ్చింది. అప్పట్లో 150 లేదా 70 అంటే ఇప్పట్లో ఎంత? ఇప్పట్లో చాలా వేలు, లక్షలు ఒక 35,000 అట్లా ఉంటుంది. ఉంటుంది. చాలా ఎకనామిక్ స్టేటస్లో ఎకనామిక్స్ చాలా. మరి మీరు పిల్లల్ని ఎలా పోషించేవాళ్ళు? మీకు అసలు నడవడానికి, ఫుడ్కి, వీటికి అయిపోయింది. మరి మీ పిల్లలు అందులోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుండేది, ఇద్దరం చేసేవాళ్ళం కదా. మరి అప్పుడు చెరువు లేదా? 150 రూపాయలు వస్తాయి అనుకో, 300లోనే మనం గడుపుకోవాల్సి వచ్చేది. పిల్లలు మరి అప్పులు చేసేవాళ్ళా? సాత్వికమైన భోజనం చేసి అంతే, అప్పులు చేసేవాళ్ళ? చాలా తక్కువ వచ్చేది. మరి మీరు అక్కడి నుండి ఇక్కడికి నడుచుకుంటున్న వాళ్ళ కొన్నిసార్లు ఏదైనా బస్సు అట్లాంటి వాటిలో నేను చేసిన రోజులలో బస్సు లేదు, బురదలోనే పోవాల్సి వచ్చేది. వర్షం వస్తే తడుచుకుంటూ పోయేవాళ్ళం, చాలా బాధపడేవాళ్ళు. గొడుగు కూడా ఉండేది కదా? ఆ గొడుగు లావుగా ఉంది, పెద్ద పెద్ద వర్షాలు వస్తుండేవారు, బాగా విపరీతంగా చాలా బాధలు పడాల్సి వచ్చేది. పల్లెటూరు ఉద్యోగం అంటే చాలా కష్టాలు, సిటీ అంతా స్వేచ్ఛగా ఉండదు ఇక్కడ. మరి మీరు ఇప్పటి వరకు మీ లైఫ్ గురించి చెప్పారు. మరి మీ ఇంత ఇన్స్పైరింగ్ పర్సన్స్ని పెట్టుకొని మీ పిల్లలు ఎలా బాగయ్యారో చెప్తారా? మా పిల్లల్ని కష్టపడి చదివించాను, వాళ్ళు కూడా చాలా కష్టపడి పట్టుదలతోటి, నాలాగానే నా అంత పట్టుదలతోటి వాళ్ళు చదువుకొని అందరూ చాలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చేసారు. వాళ్ళందరూ నాకు 4 అబ్బాయిలు, 5 అబ్బాయిలు మామూలు ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత 3వ అబ్బాయి ఏమో సర్వేంట్ స్కూల్లో చేసి ఆయన పైకి వచ్చి ఆయన మంచి పొజిషన్లో ఉన్నాడు. 4వ అబ్బాయి కూడా తను బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోయాడు. అప్పట్లోనే ఆయన కూడా చాలా సంవత్సరాలు అయింది, అక్కడ స్థిరమైపోయాడు. ఆయనకి పిల్లలు అంటాను, అప్పుడప్పుడు ఎప్పుడు వస్తుంటారు. మరి మీకు అమ్మాయిలు లేరా? అబ్బాయి 4 అబ్బాయిలు. మరి తను ఏం చేస్తుంది? తనకు గవర్నమెంట్ జాబ్ అది ఏం లేదు, ప్రైవేట్ స్కూల్లో అట్లా పనిచేస్తుంది. తన లైఫ్ని చూసుకోకుండా తన పిల్లల లైఫ్ని కూడా ఇంకా పైకి తెచ్చేసింది. ఈమె ఇన్స్పైరింగ్ స్టోరీని మీరందరూ జాగ్రత్తగా విని అర్థం చేసుకొని మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. మంచి పెద్ద ఉద్యోగం రావాలి. ఇప్పుడు మీరు ఇందాక ఒక ఇన్స్పైరింగ్ కపుల్ హిస్టరీ విన్నారు కదా. ఇప్పుడు తన 3rd సన్ రీసెంట్లీ విజయ డైరీ ఎండి గురజాల శ్రీనివాసరావు గారు, అంటే మా పెద్దనాన్న. ఇప్పుడు ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇవి. ఆయన లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేశారో ఒక బుక్ని రాయొచ్చు. ఆయన మాకు నేను 1 మంత్ ఉన్నప్పటి నుండి ఆయన మాకు చాలా ఇన్స్పైరింగ్. మేము ఆయన చుట్టే తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చూద్దాం. అందరికీ నమస్కారం. ఇందాక మీరందరూ ఒక ఇన్స్పైరింగ్ కపుల్ని చూశారు కదా. ఆ ఇన్స్పైరింగ్ కపుల్ 3rd సన్ గురజాల శ్రీనివాసరావు గారుతో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేద్దాం. మీరు మీ లైఫ్లో మీ పేరెంట్స్ కంటే ఎక్కువ కష్టపడారని మాకు తెలుసు. ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించడానికి, మిమ్మల్ని పెంచడానికి చాలా స్ట్రగుల్ చేశారు. మరి మీరు మీ లైఫ్లో చేసిన కష్టాలు, మీరు చేసిన స్ట్రగుల్స్, మీరు పడిన కష్టాలు ఏమిటో చెప్తారా? అంటే కష్టం అని చెప్పానంటే కష్టమే ఖచ్చితంగా. ఎందుకంటే ఒక క్రమశిక్షణ అనేటువంటిది చాలా ముఖ్యం. సో జీవితంలో ఏదైతే మనకి జనరల్గా క్రమశిక్షణ అనేటువంటిది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటాం.
ఖచ్చితంగా మన ఇద్దరు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఆ క్రమశిక్షణ అనేటువంటిది, హార్డ్ వర్క్, కష్టపడి పని చేయటం అనేటువంటిది, ఒక ప్రణాళికాబద్ధంగా ఏదైనా ఒక పని చేయటం అనేటువంటి అక్కడి నుంచి నేర్చుకున్నాం. సో ఆ రకంగా చిన్నప్పటి నుంచి కూడా మేము కూడా ఒక పల్లెటూరు, మారుమూల పల్లెటూరు ప్రాంతంలోనే చదువుకున్నాం. కాలేజ్, స్కూల్ అనేటువంటి తర్వాత హై స్కూల్ కూడా ఇంకొక మారుమూల పల్లెటూరు ప్రాంతం, అది కూడా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు, మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెలక్షన్ అయ్యి మరి జిల్లా స్థాయిలో పెట్టినటువంటి ఎగ్జామినేషన్ నుంచి వెళ్ళి అక్కడ చదువుకున్నాం. అక్కడ లైఫ్లో మనకి టర్నింగ్ అనేటువంటి వచ్చింది ఆ కాలంలోనే. మరి 10th క్లాస్ అంటే ఇప్పటికి కూడా రెసిడెన్షియల్ స్కూల్ సర్వేలు అని చెప్పినట్టే టాప్ మోస్ట్ అనమాట. ఇప్పుడు ఈనాడు చైతన్య, నారాయణ ఇవన్నీ ఏవైతున్నాయో వీటన్నిటికీ మూలం అదే అనమాట. దాన్ని చూసే తర్వాత ప్రైవేట్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు అనేటువంటి రావటం జరిగింది. సో అక్కడ మనకి ఇంట్లో ఏదైతే క్రమశిక్షణ ఉందో దాన్ని మించినటువంటి క్రమశిక్షణ అక్కడ స్కూల్లో నేర్పారు. అక్కడ గురువుల దగ్గర నుంచి నేర్చుకొని ఆ బేస్ పునాది ఏదైతే ఉందో అది చాలా ఉపయోగపడింది తర్వాత లైఫ్లో. ఇంకా అక్కడి నుంచి నెమ్మదిగా తర్వాత ఇంజనీరింగ్ చేయటం, మరి ITBH వారణాసిలోకి వెళ్ళటం, అక్కడి నుంచి ఎంటెక్ చేయటం, రావటం, ఇక మొత్తం టోటల్ లైఫ్ అనేటువంటిది అక్కడ మారిపోయింది. మరి మీ లైఫ్లో మీరు అనుకోని సంఘటనలు ఏమిటి? అనుకోని సంఘటనలు అంటే చాలా ఉన్నాయి. అసలు మనం మొట్టమొదటిగా ఎట్లా ఉంటుందంటే, ఒకసారి 10th క్లాస్ చదివేటప్పుడు ఎట్లా ఉండేది, మనం అంతా కూడా ఒక కొత్తగూడెం ఏరియాలో ఉండేవాళ్ళం, ఖమ్మం జిల్లాలో, సింగరేణి ప్రాంతానికి సంబంధించినటువంటి. అక్కడ ఎట్లా ఉండేది, 10th క్లాస్ టైంలో వచ్చేసేసి సింగరేణిలో ఉద్యోగం దొరికితే అదే గొప్ప విషయం అనమాట. అంటే మనకు సంబంధించినంత వరకు మనం లక్ష్యం అనేటువంటిది, టార్గెట్ అనేటువంటిది మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు మనకి సింగరేణి కాలనీస్లో ఉద్యోగం దొరికితే లైఫ్లో ఎండ్, అది చాలా గొప్ప అనేటువంటి. ఆ స్థాయి నుంచి ఎప్పుడైతే వారణాసిలోకి వెళ్ళిపోవడం జరిగిందో, ITBH క్యాంపస్లోకి వెళ్ళడం జరిగింది, అప్పుడు ఇంతకంటే పెద్ద ప్రపంచం ఉంది, ఇంతకంటే వేరే రకమైనటువంటి ఉన్నాయి, వాటిని మనం సాధించాలి, వాళ్ళందరికంటూ కూడా మనం వెనక ఉండేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయం తెలిసింది అనమాట. అంటే ఒక్కోసారి మనకి ఎట్లా ఉంటుందంటే, పల్లెటూరు నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి మనకు బయట ప్రపంచం ఏంటో అనేటువంటి తెలియదు. ఒక్కసారి పెద్ద యూనివర్సిటీలో, పెద్ద క్యాంపస్లోకి వెళ్తే బయట ప్రపంచం అనేటువంటి తెలుస్తుంది, వాళ్ళతోటి మనకు పోలిక ఏంటి అనేటువంటిది తెలుస్తుంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి తెలిసింది. సో దాంతో మనకి ఇదేదో సింగరేణి కాలేజీలో ఉద్యోగం చేయడం అనేటువంటి ఒక ఎండ్ కాదు, అది రావటం అనేటువంటి కాదు, ఇంతకంటే పెద్దది అనేటువంటి లక్ష్యాలు మనం పెట్టుకోవాలి అని అప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామినేషన్ రాయటం, ఆ దిశలోకి వెళ్ళటం జరిగింది అనమాట. అక్కడే మొట్టమొదటిసారిగా మనకి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వచ్చింది. ఎందుకంటే అప్పటిదాకా తెలుగు మీడియంలో చదువుకొని అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ఉండేది, తెలుగు మీడియంలో చదువుకున్నాం, మనకి ఇంగ్లీష్ పెద్దగా రాదనేటువంటిది ఉండేది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇంగ్లీష్ ఫండమెంటల్స్ అనేటువంటిది ఏ రకంగా ఉందంటే, మనం చిన్నప్పటి నుంచి మా సర్వీస్ స్కూల్లో నేర్పిన గురువులు నేర్పింది కానివ్వండి, తర్వాత న్యూస్ పేపర్లో మనం చదువుకొని ఒక స్థాయిలోకి వచ్చేసరికి ఏమైందంటే, అక్కడ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదివి వాళ్ళు అనేక పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకంటే కూడా మనం బాగా చేయగలం అనేటువంటిది అక్కడ ప్రూవ్ అయింది. అక్కడ ఏదైనా ఒక సెమినార్లు ఇచ్చినా, వర్క్షాప్లు ఇచ్చినా చూస్తే వాళ్ళందరికంటే కూడా మనం మంచిగా చెప్పేటువంటి పరిస్థితిలోకి వచ్చింది, ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది. సో అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చి మనం కూడా చేయగలుగుతాం, మనం కూడా సాధించగలుగుతాం అనేటువంటిది వచ్చింది. సో అప్పుడు మనకు 2 దారులు ఉండేవి అక్కడ. ఒకటేమో GRE రాసుకొని అమెరికా వెళ్ళిపోవటం అనేటువంటిది ఒక దారి, రెండోదేమో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ వేసి ఇట్లా గవర్నమెంట్ సర్వీస్లో రావాలి. అందులో అక్కడ మా ఫ్రెండ్స్ కొంతమంది ఆ GRE తీసుకొని అట్లా బయట నుంచి USలోకి వెళ్ళేది పెడితే నేను ఈ మార్గాన్ని ఎంచుకోవటం జరిగింది. సో ఈ మార్గంలో వచ్చి గవర్నమెంట్లోకి వచ్చి మరి ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ బ్యూరోక్రసీలోకి, సర్వీసెస్లోకి రావటం, ఆ తర్వాత సర్వీసెస్లో అంచెలంచెలుగా ఒకదాని తర్వాత రావటం, అక్కడ ఎంటెక్ జరిగిన తర్వాత సర్వీస్లోకి వచ్చి ఇక్కడ కూడా మంచిగా ఒక మంచి పొజిషన్లోకి రావటం అనేది. మరి ఇప్పుడు అమెరికాకి వెళ్ళడం లేదా మన ఇండియాలోనే గవర్నమెంట్లో పనిచేయడం, ఈ 2 టర్నింగ్ పాయింట్స్ దగ్గర ఏది మీకు కాకుండా అందరికీ ఈజీ అనిపించేది? అసలు యాక్చువల్గా ఈజీ అని చెప్తానంటే, అప్పుడు GRE రాసుకొని USలోకి పోవటం అనేటువంటిది ఈజియెస్ట్ థింగ్, మంచి యూనివర్సిటీలోకి వెళ్తాం అనేటువంటి. కానీ ఎందుకో అప్పుడు అక్కడ అట్లా వెళ్ళటం కంటే కూడా ఇక్కడ మన కంట్రీలోనే ఉంటే మన దగ్గర చేయటమే మంచిదని చెప్పి నాకు అనిపించి దీన్ని ఎంచుకోవటం జరిగింది. మరి ఒక రకంగా చూస్తే అప్పుడు నా క్లాస్మేట్లో వెళ్ళినటువంటి వాళ్ళకంటే కూడా మనం ఒక స్థాయిలో వాళ్ళకంటూ కూడా మనం అంటే ఆర్థికంగా అంటే ఉద్యోగపరంగా మనం చూస్తే సంపాదన విషయంలో వాళ్ళకంటే తక్కువ అనిపించింది. కానీ వాళ్ళకంటూ కూడా ఇక మన పని విషయంలోకి వస్తే మంచి సంతృప్తిగా అనిపించేటువంటి. ఇప్పటికి కూడా దేర్ ఆర్ నో రిగ్రెట్స్, మనం వెళ్ళలేదు అనేటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా సరే బహుశా ఏదన్నా కొన్ని కంపెనీలలో పెద్ద ఇదే ఎక్కువ సంపాదించుండేవాళ్ళు, కానీ ఇక్కడ ఉండటం వల్ల సమాజంలో మంచి గౌరవం, ఒక ఉన్నత స్థాయిని అందుకున్నాం.
మన దేశంలో మనం ఉన్నాం అనేటువంటి ఒక తృప్తి అనేటువంటిది ఉంది. మరి మీరు గవర్నమెంట్ టర్నింగ్ పాయింట్లో గవర్నమెంట్ దగ్గర ఎంచుకున్న తర్వాత మీరు అక్కడ పడిన స్ట్రగుల్స్ ఏంటి? గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్లో ముందు వచ్చేసరికి మనకు ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేము, ఇక్కడ అమలు పరచలేము, అనేక సమస్యలు ఉంటాయి ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కాబట్టి. బట్ అప్పటికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మొట్టమొదటిగా గ్రూప్ 1 సర్వీస్లోకి రాగానే హైదరాబాద్లోకి రావడం జరిగింది అనమాట. ఇక్కడ పోస్టింగ్లోకి రావటం, ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఏంటంటే ఇక్కడికి రాగానే నేను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇవ్వటం మొదలుపెట్టాను అనమాట. అది చాలా కాకతీయంగా జరిగింది అనమాట. ఎప్పుడైతే నా పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ ఏదైతుందో తను కూడా ఎగ్జామ్స్ రాయటానికి కొంత ఈ దృష్టిలోకి వచ్చింది, ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ తీసుకుంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఏం చెప్తున్నారో విని అది తీసుకొని వచ్చి చూస్తే మనకంటూ కూడా చాలా నాసిరకంగా చెప్తున్నట్టుగా అనిపించింది అనమాట. అప్పుడు అరే ఏమిటి ఈ రకంగా చెప్తే మనం ఎందుకు చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళటం జరిగింది. నేను మొదటి నుంచి అసలు చిన్నప్పటి నుంచి టీచింగ్ అనేటువంటి ఒక ప్యాషన్ మీకు ఎట్లా, ఎందుకంటే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా టీచర్స్. అసలు నేను చిన్నప్పుడు మామూలుగా 8వ తరగతి చదువుతున్నప్పుడు కూడా నేను 6వ తరగతి చదువుతుంటే 4వ తరగతి వాళ్ళకి టీచింగ్ చేసేవాళ్ళు, మనం 10వ తరగతి చదివితే 8వ తరగతి వాళ్ళకి చెప్పేవాళ్ళం, తర్వాత ఇంజనీరింగ్ చేస్తుంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళం. ఆ టీచింగ్ అనేటువంటిది ఎప్పుడు మంచిగా. సో ఇది కూడా ఎందుకు టీచ్ చేయకూడదు, మనం చదువుకున్నటువంటిదే కదా అని చెప్పి అట్లా టీచింగ్లోకి రావడం. దాంతో అంచెలంచెలుగా అయిపోయి ఇక్కడ టీచింగ్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ టీచింగ్ ఒక మంచి టీచర్గా ఒక గుర్తింపు అనేటువంటిది వచ్చింది. మరి మీకు ఈ గవర్నమెంట్ ఉద్యోగం ఇంకా ఈ టీచింగ్ ఈ రెండు ఒకటి మిక్స్ అవ్వడం వల్ల మీకేం ఓవర్లాప్స్ అట్లాంటివి ఏమన్నా లేవా? ఇట్స్ ఇంటెలిజెంట్ క్వశ్చన్. అంటే రెండింటిని మనం ఒక రకంగా చేయటం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది, కానీ ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే మనం ఇష్టంతో చేస్తే చేయగలుగుతాం. ప్యాషన్ అది చాలా ఇంపార్టెంట్. సో ఒక పని అనేటువంటిది ఎంత హార్డ్గా ఎంత కష్టంగా అనిపించినా సరే దాన్ని మనం ఇష్టంతో చేసేటప్పుడు ఈ కష్టం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే టీచింగ్ని కేవలం ఏదో దీని ద్వారా డబ్బులు రావాలనేటువంటి దానిలో కాకుండా ఒక ప్యాషన్ లాగా తీసుకోవటం జరిగింది. సో దానివల్ల కొంత శారీరకంగా కొంత ఇదైనా సరే మానసికంగా ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. అంటే ఎంత శారీరక శ్రమనైనా సరే మానసికంగా మనకు మంచిగా అనిపించినప్పుడు తీసుకోవచ్చు. సో ఒక దశలో ఇటు టీచింగ్ చేస్తుండేవాళ్ళం, అటు క్లాసులు చెప్తూ ఉండేవాళ్ళం, కానీ దాంతో మంచి తృప్తి అనేటువంటి ఉండేది. అటు ఉద్యోగానికి న్యాయం చేసాం, ఇటు దీనికి చేసాం. బ్యాలెన్స్ చేయడం కొంత కష్టమైనటువంటిది, కానీ అసాధ్యం కాదు. మరి మీరు ఈ గవర్నమెంట్లో ఎలా మీరు బాగా డెవలప్ చేసి అంత గవర్నమెంట్ని మంచిగా మీ దగ్గర ఒక పోస్ట్ ఉన్నప్పుడు ఆ పోస్ట్కి చేయాల్సిన అన్ని పనులు మీరు సక్రమంగా చేస్తే మీరు చేసిన వాటిల్లో ది బెస్ట్ ఏంటి? బెస్ట్ పోస్ట్ అని చెప్పిందంటే దీనికి సంబంధించి స్టార్టింగ్లో కొంత ఇదిగా ఉండేది, మనం ఎంత చదువుకొని వచ్చాము, ఇన్ని విషయాలు తెలుసు, కానీ సరే అక్కడ టీచింగ్లో కొంతవరకు బయట బాగానే సివిల్ సర్వీస్ టీచింగ్లో చేస్తున్నాం, కానీ గవర్నమెంట్లో మనం అంతగా ఉపయోగపడలేదు అనేటువంటి ఒక ఇది ఉండేది. కానీ అది ఫస్ట్ నేను సిఐడిలో ఒకసారి వెళ్ళాను, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడిటింగ్లోకి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వెళ్ళాం. ఎప్పుడైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్లోకి వెళ్ళామో అక్కడికి వెళ్ళేసరికి సడన్గా అక్కడ కొన్ని పెద్ద పెద్ద ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి కేసులు వచ్చాయన్నమాట. మరి ఆర్థిక నేరాలు అని చెప్పినట్టు కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించి స్వాహా చేసి కొంతమంది వచ్చేటువంటి ఉండేది. అక్కడ ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్కి ఎట్లా ఉండేదంటే వాళ్ళు ఈ అఫెన్స్ ఎట్లా జరిగింది, దాని రికార్డ్ ఏమిటి, దాన్ని బిల్డప్ చేసేటువంటి పద్ధతి వాళ్ళకి తెలిసేది కాదు. ఎప్పుడైతే ఆడిట్ పరంగా ఫైనాన్స్ పరంగా వెళ్ళిపోయి వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రికార్డుని అంతా తీసి వాళ్ళ అకౌంట్స్ని ఎట్లా ఫడ్జింగ్ చేశారు, వాళ్ళు ఏ రకంగా డబ్బుల్ని వేరు వేరు బ్యాంకుల్లోకి తరలించడం జరిగింది, ఆ తర్వాత వాళ్ళ సొంత అకౌంట్లలోకి కంపెనీ డబ్బుల్ని ఎట్లా తీసుకుని వెళ్ళారు, ప్రజల డబ్బుల్ని వాళ్ళు ఎట్లా చేశారు అనేటువంటిది ఒక ఫోరెన్సిక్ అకౌంటింగ్ అనేటువంటిది చేయటం జరిగింది. ఆ ఫోరెన్సిక్ అకౌంటింగ్ చేసినప్పుడు మట్టుకు దాదాపు ఒక 3-4 పెద్ద కంపెనీల మీద ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అది మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటిది గవర్నమెంట్లో బాగా ఉపయోగపడింది అనేటువంటి ఒక ఇది వచ్చింది. అక్కడ కూడా ఉన్నటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా మీ హెల్ప్ చేయటం వల్ల వాళ్ళ ఛార్జ్ షీట్ గట్టిగా వేసాం, వీళ్ళని గట్టిగా మేము వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తామని చెప్పనటం మొట్టమొదటిసారిగా నాకు తృప్తినిచ్చినటువంటి అనమాట. ఆ తర్వాత ఆడిటింగ్ నుంచి అనుకోకుండా ఇంకా అనుకోనటువంటి సంఘటన అని చెప్పినట్టే సడన్గా సర్వీస్ కమిషన్లో మాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని రివైజ్ చేసి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి ఒక డిపార్ట్మెంట్ నుంచి నన్ను కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో పంపించాను. కోఆపరేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రెండో మేజర్ మంచి తృప్తినిచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడికి వచ్చి చాలా వేగంగా ప్రమోషన్లు అనేటువంటిది వచ్చేసింది. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, సహకార సంఘాలకు సంబంధించిన చట్టాన్ని మార్పులు సవరణలు చేయడానికి ఒక మంచి సువర్ణ అవకాశం, గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చిందనమాట. అయితే చాలా డిపార్ట్మెంట్లు వాళ్ళ యాక్ట్ను ఉన్నటువంటి యాక్ట్ని మళ్ళీ ఏపీలో ఉన్నదాన్ని తెలంగాణకి తెచ్చుకున్నారు. కోఆపరేటివ్ దానిలోకి వచ్చేసరికి మమ్మల్ని అడిగారు, మీరు ఏమన్నా చేయగలుగుతారంటే మేము చేస్తామని చెప్పి దాన్ని ధైర్యంగా తీసుకున్నాను. ఆ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ని అమెండ్ చేయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నాకు గవర్నమెంట్ నియమించడం జరిగింది. అప్పుడు మొత్తం కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్లో అందులో ఉండేటువంటి సమస్యలను అన్నింటిని తీసుకొని అధ్యయనం చేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావటం జరిగింది. అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనేటువంటిదే రాగానే ఒక కొత్తది, దాన్ని అధ్యయనం చేసి దాని సమస్యలను తెలుసుకొని దానికి కొత్తగా సవరణలు ప్రతిపాదించేసి ఒక కొత్త చట్టాన్ని వాళ్ళు తీసుకొని రావటం అది రెండవ ముఖ్యంగా ఈనాడు గవర్నమెంట్లో నేను చేస్తున్నాను. మరి మీకు అది ఎంత టైం పట్టింది? మరి అది ఏంటి, దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, అవన్నీ వెతకడానికి మీకు ఎంత టైం పట్టింది? కరెక్ట్. ఎందుకంటే ఎట్లా ఉంటుందంటే నేను వచ్చేసరికి నేను ఫస్ట్ నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో లేను, ఆడిట్లో ఉన్నాను. ఇక్కడ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో 20 ఏళ్ళ నుంచి చేసినటువంటి వాళ్ళకంటే కూడా నేను వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా సరే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి వచ్చి ఆ చట్టాన్ని దాదాపుగా ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరంన్నరలో మొత్తం చట్టాన్ని అధ్యయనం చేశాను. చేసి చట్టానికి సంబంధించినంత వరకు ఏ రకమైనటువంటి క్లారిఫికేషన్ కావాలన్నా నన్నే అడగాలి అనేటువంటి స్థాయిలోకి రావటం జరిగింది. దాన్ని మొత్తాన్ని పూర్తిగా తీసుకొచ్చాం. అసలు ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మొత్తం ప్రభుత్వ స్థాయిలో కూడా దాని మీద మంచి గుర్తింపు అనేటువంటి రావటం జరిగింది. ఇవాళ అసలు మొత్తం మన పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సవరించుకోలేకపోయారు, మనం మట్టుకు సవరించడం జరిగింది. మరి మీరు దాని తర్వాత మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్? నెక్స్ట్ మేజర్ టర్నింగ్ పాయింట్ ఇక కోఆపరేటివ్స్లో చేశాము, బాగానే జరుగుతుంది అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ మనకి భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చి అనుకోకుండా సడన్గా ఒక ముఖ్యమైనటువంటి సంస్థకి విజయ డైరీకి, తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అని, దానికి ఎండీగా పోస్టింగ్ ఇవ్వటం జరిగింది. ఆ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కూడా నాకు అసలు తెలియదు. అసలు అంటే డైరెక్ట్గా చీఫ్ సెక్రటరీ నుంచి ఒక కాల్ వచ్చింది, మిమ్మల్ని ఎండీగా పంపిస్తున్నామండి విజయ డైరీకి అని చెప్పి. అప్పటికి విజయ డైరీ ఏమిటో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు అనమాట. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవటం జరిగింది. 3 సంవత్సరాల 2 నెలల కాలం అక్కడ పనిచేశాను. 3 సంవత్సరాల్లో ఆ సంస్థని అంటే దాదాపుగా నష్టాల్లో ఉండి ఒక రకంగా మూసివేయాలనేటువంటి సమయంలో ఉండేటువంటి ఆ సంస్థని ఒక తాటికి పట్టుకొని వచ్చేసేసి దాన్ని పూర్తిగా లాభాల్లోకి తీసుకొని వచ్చేసేసి మొత్తం రాష్ట్ర స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చాం. అది చాలా సంతృప్తికరమైనటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ అసైన్మెంట్. మరి మీరు ఆ విజయ డైరీలో లాస్ నుండి హైకి తెచ్చారు, అది ఎంత లాస్ నుండి ఎంత హైకి వచ్చిందో చెప్తారా? నేను వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు దాదాపు 25 కోట్ల నష్టంలో ఉండేది. 25 కోట్ల నష్టంలో ఉండేటువంటిది నేను బయటకు వచ్చేసరికి దాదాపు 65-66 కోట్ల రూపాయలు మిగులు నిధుల్లోకి తీసుకొని వచ్చాను. అంటే దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో కనీసం రమారమి ఒక 90 కోట్లు అక్కడ ప్రభుత్వానికి, అంటే ఆ సంస్థకి ఒక కొత్తగా మిగులు అంటే ఆర్జించడం జరిగింది. 90 కోట్ల ఆదాయాన్ని చూపించడం జరిగింది. ఈనాడు అది ఆ సంస్థ చాలా వృద్ధిగా ఉంది. ఇక దానికి మంచి ఫండమెంటల్స్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఢోకా లేదు. మరి మీరు మీ విజయ డైరీ అంటే మీకు అసలు దాని గురించి ఏ ఐడియా లేదు, మరి మీరు దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసేవాళ్ళు 3 ఇయర్స్లో? అది కూడా డైరీ అనేటువంటి తెలియదు, కరెక్టే. కాకపోతే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చదివినటువంటి స్కూల్లో వచ్చినటువంటి ఫండమెంటల్ అనాలిసిస్, అంటే ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని ఎట్లా విశ్లేషించాలి, 360 డిగ్రీస్ వ్యూ, దాన్ని 360 డిగ్రీల అన్ని కోణాల నుంచి ఎట్లా ఆలోచించాలి, ఇది ఖచ్చితంగా సర్వేర్ స్కూల్ నుంచి వచ్చినటువంటిది అనమాట. ఏ విషయాన్నైనా సరే నిశ్చితంగా పరిశీలించడం, దానికి సంబంధించినటువంటి ఆమూలాగ్రంగా వెళ్ళటం, తర్వాత మనం ఇంజనీరింగ్ అనేటువంటిది చేయటం వల్ల కొంత ఆ నాలెడ్జ్ కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే విజయ డైరీ అనేటువంటి బేసికల్లీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. తర్వాత నేను ఆడిట్లో, కోఆపరేటివ్స్లో చేసినటువంటి ఫైనాన్స్ నాలెడ్జ్ చాలా బాగా ఉపయోగపడింది అక్కడ. అంటే ఇక్కడ మనకి విజయ డైరీ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఒకవైపు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకొక వైపు మార్కెటింగ్ ఉంటుంది, ఇంకొక వైపు ఫైనాన్స్ ఉంటుంది, ఇంకొక వైపు అడ్మినిస్ట్రేషన్. నాకు ఇటు ప్రొడక్షన్కి సంబంధించినంత వరకు కొంత ఇంజనీరింగ్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండటం ఉపయోగపడింది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి ఇదివరకు ఆడిట్లో చేసినటువంటి బాగా ఉపయోగానికి వచ్చింది. ఇక అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి జనరల్ బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ మనం ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఏ రకంగా ఉంటుంది, పొలిటికల్ సిస్టమ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంప్లాయీస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ తెలియటం జరిగిందనమాట. వీటన్నిటికి తోడు మనకి ఖచ్చితంగా కాస్త భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండటంతో మనం ఏదైతే అనుకున్నామో ఆ రకంగా మనం చేసినటువంటి దాన్ని సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
మరి మీరు మీ ఉద్యోగాన్ని మరి మీ క్లాసెస్ని అలాగే మీ ఇంటిని ఎలా చూసుకునేవాళ్ళు? 3ని ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? మేనేజ్ చేయటం కొంచెం కష్టం, కాకపోతే చెప్పారు కదా ఇది ఇష్టంతో చేస్తున్నాం కాబట్టి కష్టాన్ని భరించగలిగాం. మరి మీ వైఫ్ మిమ్మల్ని కోఆపరేట్ చేసిందా? తను కూడా అసలు మొదటి నుంచి ఫస్ట్ ఒక స్టూడెంట్గా ఉంది. తను కూడా గ్రూప్ 1 సర్వీసెస్లోకి వచ్చింది చదువుకొని కష్టపడి. ఆ తర్వాత తనకు అనుకోకుండా తను కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఉండటం జరిగింది. తర్వాత పిల్లలు, సో ఎవరి పని వాళ్ళు చేసుకోవటం, అంటే ఇంటి మొత్తంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉండేది. ఇంట్లోనే ఒక స్కూల్ లాగా, ఒక కాలేజ్ లాగా, ఒక ఆఫీస్ లాగా, ఆ రకమైనటువంటి వాతావరణం, ఒక గుడ్ ఇంటలెక్చువల్ ఇదనమాట. మరి మీరు ఇవన్నీ చేసినప్పుడు బోరింగ్ లేదా ఇంతేనా రోజు రొటీన్ ఇంతేనా అని అనిపించేది కదా? రొటీన్కి అవకాశం లేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, ప్రతిరోజు కొత్తగానే ఉండేది. ఆఫీసులో కొత్త సమస్యలు ఉండేవి. తర్వాత స్టూడెంట్ల దగ్గర ప్రతిరోజు ఛాలెంజింగ్గా ఉండేది. ఎవ్రీడే న్యూ స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉండేది, యంగ్ స్టూడెంట్స్, యూత్ ఉండేది అనమాట. ఆ యూత్ఫుల్ స్టూడెంట్స్ ఎవరైతే క్లాస్లో ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళకి క్లాస్ చెప్తున్నప్పుడు మనకి ఎక్కడ లేనటువంటి ఎనర్జీ, కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. మరి మీరు మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవచ్చా? చాలామంది స్టూడెంట్స్ ఈనాడు ఏపీ తెలంగాణ సెక్రటేరియట్లోకి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉండేటువంటి సీనియర్ ఆఫీసర్స్లు అందరూ కూడా మన స్టూడెంట్స్. ఇక గ్రూప్ 1 సర్వీసెస్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే, మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినా సరే అక్కడ సీనియర్ ఆఫీసర్లు మన స్టూడెంట్లు ఉంటారు. ఇక ఆల్ ఇండియా సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ స్టూడెంట్లు. ఇవాళ మీరు ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే కనీసం ఒక 10-12 ఒక 15 జిల్లాల కలెక్టర్లు, 15 జిల్లాల ఎస్పీలు మన స్టూడెంట్లుగానే ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా అనేక మంది మన స్టూడెంట్లు ఈనాళ్ళు కమిషనర్స్, స్పెషల్ సెక్రటరీల స్థాయిలో ఉన్నటువంటి స్టూడెంట్లు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు మీరేమో యూత్కి ఏం మెసేజ్ ఇద్దామని అనుకున్నారు? యూత్కి ఇచ్చేటువంటి మెసేజ్ అని చెప్పానంటే ఒకటే, ఏదైనా సరే ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి. మనం ఏం సాధించాలనేటువంటి ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక మంచి ప్రణాళిక అనేటువంటి తీసుకోవాలి. తర్వాత ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే హార్డ్ వర్క్ తోటి నడిచేది. ఇవాళ ఎట్లా ఉందంటే హార్డ్ వర్క్తో కాదు, స్మార్ట్ వర్క్తో నడుస్తుంది. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, బట్ హార్డ్ వర్క్ ఎట్లనో స్మార్ట్ వర్క్ అంతకంటే ఇంపార్టెంట్. యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్. మరి ఇప్పుడు మన లైఫ్ గోల్ని మనం ఏ ఇయర్కి లోపు మనం తెలుసుకోవాలి? ఇది నా గోల్, నా లైఫ్ గోల్ ఇది అని ఏ ఇయర్ లోపల మనం డిసైడ్ చేసుకోవాలి? లైఫ్ గోల్ అని చెప్పినట్టే జనరల్గా ఇది 10th క్లాస్ లోపల ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి. 10th క్లాస్ కల్లా ఖచ్చితంగా ఫండమెంటల్గా ఎట్లా ఉండాలి, 10th క్లాస్ లెవెల్ కల్లా ముందే మనము ఆర్ట్స్ స్ట్రీమ్లోకి వెళ్తున్నామా, సైన్సెస్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఏదనేటువంటి అక్కడ క్లారిటీ కావాలి. ఒక్కసారి ఆ స్ట్రీమ్ ఎంచుకున్న తర్వాత ఒక మంచి కాలేజ్, యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అందులో కొంచెం నేరో డౌన్, అందులో స్పెషలైజేషన్ ఏంటి అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే వాళ్ళు సపోజ్ ముందు 10th క్లాస్ లెవెల్లోనే మనం మ్యాథ్స్ ఓరియంటేషన్లో వెళ్ళాలా, సైన్స్ అయితే మ్యాథ్స్ ఓరియంటేషన్లోకి వెళ్ళి ఇంజనీరింగ్ వీటిలలోకి వచ్చామనుకో, వాళ్ళు అందులోకి రాగానే అక్కడ మనం ఇంజనీరింగ్ కోర్లో చేయడానికి పోతున్నామా, లేకపోతే ఐటీలోకి చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఫైనాన్స్ సెక్టర్లోకి వెళ్దాం అనుకుంటున్నామా, కన్సల్టెన్సీలోకి వెళ్దాం అనుకుంటున్నామా, అంటే అటు ఎంఎస్ చేయాలా లేకపోతే ఇటు ఎంబీఏ చేయాలా, ఈ క్లారిటీ అనేటువంటిది రావాలి. సో ఇదండి, ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. మీరందరూ అర్థం చేసుకొని మీరు కూడా మీ లైఫ్లో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎన్నో వినాలని మేము ఆశిస్తున్నాము. మా రమాదేవి చటర్జీ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ ఇంకా షేర్ చేసి కామెంట్స్లో ఎలా ఉందో మాకు పెట్టండి. నమస్తే.